హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్ష క్రాఫ్ట్ అండ్ బ్లాగ్స్. శారీ క్రోషా కుచ్చు డిజైన్ ఫ్రెండ్స్. ఇలా 7 వరుసల దారం తీసుకొని ముడి వేసుకోండి. ముడి వేసుకొని ఫస్ట్ క్లాత్ లాక్ చేసుకోండి. క్లాత్కి ఫస్ట్ ఇక్కడ లాక్ చేసుకోండి. ఫస్ట్ ఇలా లాక్ చేసుకొని 2 చైన్స్ వేసుకోండి. 1 చైన్ 2 చైన్, ఇలా 2 చైన్ వేసుకొని డబుల్ క్రోషా వేసుకోండి. ఇలా సూది పైన దారం వేసుకొని ఇప్పుడు ఇక్కడ లాక్ చేసుకున్నాం కదా, ఆ లాక్ పక్కకి ఇంకొక లాక్, టూ ఒకసారి, ఈ 2 ఒకసారి, సేమ్ మళ్ళీ అలాగే లాక్ పక్కకు లాక్ డబుల్ క్రోషా వేసుకోండి. ఇలాగే 2 ఒకసారి, 2 ఒకసారి, ఇలా సూది పైన దారం వేసుకొని ఇక్కడ లాక్ పక్కకి ఇక్కడే లాక్ మళ్ళీ లాక్ చేసుకోండి. మళ్ళీ అలాగే లాక్ పక్కకి ఇంకొక లాక్, ఇలా 6 లాక్లు వేసుకోండి. 2 ఒకసారి, 2 ఒకసారి, మళ్ళీ సేమ్ లాక్ పక్కకి లాక్, 2 ఒకసారి, 2 ఒకసారి, మళ్ళీ సేమ్. ఇలా 6 డబుల్ క్రోషాలు వేసుకొని 3 చైన్ వేయండి. 1 చైన్, 2 చైన్, 3 చైన్, ఇలా 3 చైన్స్ వేసుకొని మళ్ళీ సూది పైన ఇలా దారం వేసుకొని మళ్ళీ ఇలా స్ట్రైట్ లాక్ ఎక్కడికి వస్తుందో చూసుకొని అక్కడే మళ్ళీ డబుల్ క్రోషా, ఇక్కడ కూడా డబుల్ క్రోషాలు, ఇక్కడ 6 డబుల్ క్రోషాలు వేసుకోండి. ఇలా సూది పైన దారం వేసుకొని లాక్ పక్కకు లాక్ 6 లాక్లు వేసుకోండి. ఇలాగే 6 డబుల్ క్రోషాలు, 2 ఒకసారి, 2 ఒకసారి, ఇలా సూది పైన దారం వేసుకొని ఈ లాక్ పక్కకు లాక్ ఇలా వచ్చి ఫస్ట్ 2 ఒకసారి, మళ్ళీ ఈ 2 ఒకసారి, సేమ్ మళ్ళీ 2 ఒకసారి, 2 ఒకసారి, ఇలా లాక్ పక్కకు లాక్ 6 డబుల్ క్రోషాలు వేసుకోండి. 2 ఒకసారి, మళ్ళీ ఈ 2 ఒకసారి, ఇలా 6 డబుల్ క్రోషాలు వేసుకొని బీడ్ వేసుకోండి. ఇలా దారం తీసుకొని ఈ బీడ్ వేసుకోండి. ఈ ఫ్లవర్ బీడ్ తీసుకొని ఇలా వేసుకోండి. బీడుకి లాక్ చేసుకోండి. ఇక్కడ ఇలా బీడుకి లాక్ చేసుకొని మళ్ళీ డబుల్ క్రోషా ఇలా సూది పైన దారం వేసుకొని మళ్ళీ స్ట్రైట్గా ఎక్కడికి వస్తుందో చూసుకొని అక్కడే లాక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ డబుల్ క్రోషా, 2 ఒకసారి, 2 ఒకసారి, మళ్ళీ 2 ఒకసారి, 2 ఒకసారి, ఇలాగే పక్క పక్కకు 6 డబుల్ క్రోషాలు వేసుకోండి. 2 ఒకసారి, 2 ఒకసారి, 2 ఒకసారి,
మళ్ళీ 2 ఒకసారి ఇలా సూది పైన దారం వేసుకొని ఈ లాక్ పక్కకే ఇంకొక లాక్ ఇలా డబల్ క్రోషాలు 6 వేసుకోండి. ఇలా 6 డబల్ క్రోషాలు వేసుకొని మళ్ళీ 3 చైన్స్ 1 2 3 చైన్ వేసుకొని మళ్ళీ సూది పైన దారం వేసుకొని మళ్ళీ ఇలా స్ట్రైట్ చూసుకోవాలి. స్ట్రైట్ చూసుకొని 2 ఒకసారి మళ్ళీ 2 ఒకసారి మళ్ళీ సేమ్ ఇలాగే ఇక్కడ కూడా 6 డబల్ క్రోషాలు వేసుకోండి. 6 డబల్ క్రోషాలు వేసుకోండి. ఇక్కడ లాక్ పక్కకు లాకు 6 డబల్ క్రోషాలు వేసుకొని సేమ్ ఇలాగే వేసుకోండి. ఫస్ట్ 6 డబల్ క్రోషాలు 3 చైను 6 డబల్ క్రోషాలు బీడు 6 డబల్ క్రోషాలు 3 చైను 6 డబల్ క్రోషాలు బీడు సేమ్ ఇలాగే లాస్ట్ వరకు వేసుకోవాలి. లాస్ట్ వరకు ఇలాగే వేసుకొని ఇక్కడ 3 చైన్ వేసి లాక్ చేసుకోండి లాస్ట్కు. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఇక్కడ ఫస్ట్ లాక్ దగ్గరే లాక్ చేసుకోండి. ఈ ఫస్ట్ చైన్కు లాక్ చేసుకోండి. ఇలా ఈ ఫస్ట్ చైన్కు లాక్ చేసుకొని ఈ చైన్ వేసుకోండి. ఇలా సింగిల్ లాక్ ఇలా ఈ చైన్కి సింగిల్ లాక్ చేసుకోండి. ఇప్పుడు ఈ చైన్కి ఇలా సింగిల్ లాక్ చేసుకోండి. చైన్కి లాక్ సింగిల్గా వేసుకోండి. ఇలా సింగిల్ లాక్ చేసుకొని ఇక్కడ కూడా సింగిల్ లాక్ లాస్ట్ చైన్ ఫిఫ్త్ చైన్ వరకు సింగిల్ లాక్స్ వేసుకోండి. ఈ 5th చైన్ వరకు ఇలా సింగిల్ లాక్ వేసుకొని 4 చైన్ వేయండి. 1 చైన్ 2 చైన్ 3 చైన్ 4 చైన్ ఇలా 4 చైన్ వేసుకొని డబల్ క్రోషా ఉంది కదా, ఈ ఫస్ట్ డబల్ క్రోషాకి లాక్ చేసుకోండి. ఇలా వేసుకోండి. ఇలా ఫస్ట్ డబల్ క్రోషాకి లాక్ చేసుకున్నాక ఇక్కడ సెకండ్ డబల్ క్రోషాకి ఒక లాక్ వేసుకోండి. సింగిల్ లాక్ సెకండ్ డబల్ క్రోషాకి సింగిల్ లాక్ ఇలా సింగిల్ లాక్ వేసుకొని ఇలా సూది పైన దారం వేసుకొని ఈ బీడు కింద ఈ దారం కింది నుండి ఈ బీడు కింద ఉన్న దారం కింది నుండి ఈ దారాన్ని ఇలా పైకి తీసుకోవాలి. తీసుకొని 2 ఒకసారి మళ్ళీ 2 ఒకసారి ఇలా వేసుకొని 2 చైన్స్ వేయండి. 1 చైన్ 2 చైన్ వేసుకొని ఇలా సూది పైన దారం వేసుకొని ఇప్పుడు డబల్ క్రోషా ఉంది కదా, ఈ డబల్ క్రోషా కింది నుండి ఇలా దారం తీసుకోవాలి. మళ్ళీ సేమ్ అలాగే ఈ డబల్ క్రోషా కింది నుండి ఈ దారం మళ్ళీ తీసుకోవాలి. ఇలా 5 టైమ్స్ తీసుకోండి. డబల్ క్రోషా కింది నుండి పైకి 5 టైమ్స్ దారం తీసుకొని ఇది 4th టైము. ఇలా 5th టైమ్స్ ఇలా తీసుకొని ఇప్పుడు ఈ దారం ఇలా వేసుకొని సూది పైన ఈ 5 డబల్ క్రోషాల నుండి ఇలా తీసుకోండి బయటకి. ఈ 5 డబల్ క్రోషాల నుండి ఇలా బయటకు తీసుకోవాలి. మళ్ళీ డబల్ క్రోషా మళ్ళీ ఈ బీడు కింద ఉన్న ఈ దారం కింద నుండి ఇలా వచ్చి
2 ఒకసారి, 2 ఒకసారి ఇలా వేసుకొని 2 చైన్స్ వేయండి. 1 2 చైన్ వేసుకొని ఇప్పుడు డబుల్ క్రోషా వేసాం కదా, మళ్ళీ దాని మధ్యలో నుండి ఇలా పోయి ఇలా దారం తీసుకోవాలి. 1 మళ్ళీ ఇలాగే 2 టైమ్స్, మళ్ళీ సేమ్ అలాగే 3, మళ్ళీ ఇది 4, మళ్ళీ అలాగే ఇది 5. ఇలా 5 టైమ్స్ ఇలా తీసుకొని మళ్ళీ ఈ చైన్ని ఈ దారంలో ఇలా సూది పైన వేసుకొని ఈ 5 చైన్ల నుండి ఇలా బయటకు తీసుకోవాలి. ఇలా ఈ 5 చైన్ నుండి బయటకు తీసుకొని ఇక్కడ లాక్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ సేమ్ అలాగే డబుల్ క్రోషా ఈ కింద ఉన్న చైన్లో నుండి ఇలా వచ్చి 2 ఒకసారి వేసుకొని 2 చైన్స్, 1 చైన్ 2 చైన్ వేసుకొని పైన దారం వేసుకొని ఇలా వచ్చి మళ్ళీ దీంట్లో నుండి ఇలా బయటకు తీసుకోవాలి. మళ్ళీ సేమ్ అలాగే ఇలా వేసుకొని దీంట్లో నుండి ఇలా బయటకు దారం తీసుకోవాలి. ఇలా 5 సార్లు తీసుకోండి. ఇలా వేసుకొని మళ్ళీ దీంట్లో నుండి ఇలా వచ్చి ఇలా వేసుకోవాలి. ఇలా 3 టైమ్స్ అయింది. ఇది 4th టైము. ఇలా వేసుకొని ఇలా వచ్చి తీసుకోండి. ఇలా వేసుకొని మళ్ళీ ఇక్కడ కింద నుండి వచ్చి ఇలా పైకి తీసుకోండి. కొని ఇవన్నీ ఒకేసారి ఈ 7 లేయర్స్ దారాన్ని ఒకేసారి దీంట్లో నుండి ఇలా తీసుకోవాలి బయటకి. ఇలా తీసుకొని ఇక్కడ లాక్ చేసుకోండి. ఇక్కడ లాక్ చేసుకున్నాక మళ్ళీ సూది పైన దారం వేసుకోండి. ఇలా సూది పైన దారం వేసుకొని ఈ బీడు కింద ఉన్న దారం కింద నుండి మళ్ళీ ఇలా డబుల్ క్రోషా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫస్ట్ 2 ఒకసారి, మళ్ళీ 2 ఒకసారి ఇలా డబుల్ క్రోషా వేసుకొని 2 చైన్ వేసుకోండి. 1 చైన్ 2 చైన్స్ వేసుకొని సూది పైన దారం వేసుకోండి. ఇలా వేసుకొని ఈ డబల్ క్రోషా కింది నుండి ఇలా దారంని ఇలా పైకి తీసుకోండి. ఇలా ఒకసారి సేమ్ ఇలా సూది పైన దారం వేసుకొని మళ్ళీ ఈ డబల్ క్రోషా కింది నుండి మళ్ళీ దారం పైకి తీసుకోవాలి. ఇది 2 టైమ్స్, ఇది రెండోసారి, ఇది మూడోసారి. ఇలా దారం తీసుకొని ఇలా బయటకు తీసుకోవాలి. మళ్ళీ అలాగే ఇది 4th టైం, 4ఓసారి, 5ఓసారి కూడా అలాగే తీసుకొని పట్టుకొని దారాన్ని ఈ 7 చైన్లు, ఈ 5 చైన్ల నుండి ఇలా బయటకు తీసుకొని ఇక్కడ లాక్ చేసేయండి. సేమ్ మళ్ళీ అలాగే 2 డబుల్ క్రోషా వేసుకోండి. ఇలా డబుల్ క్రోషా వేసుకొని బీడు కింద ఉన్న దారంలో నుండి ఇలా వచ్చి 2 ఒకసారి, 2 ఒకసారి ఇలా వేసుకొని మళ్ళీ 2 చైన్స్ వేసుకొని ఇలా సూది పైన దారం వేసుకొని ఈ డబల్ క్రోషా కింది నుండి ఇక్కడ దారం తీసుకోవాలి. మళ్ళీ ఇలా సూది పైన దారం వేసుకొని మళ్ళీ కింది నుండి మళ్ళీ దారం తీసుకోవాలి. ఇలా 5 టైమ్స్ తీసుకోండి. ఇలా 5 సార్లు ఇలా దారాన్ని కింది నుండి పై నుండి ఇలాగే తీసుకోండి. సేమ్ ఇలాగే తీసుకొని ఈ 7 చైన్లు ఈ 5 చైన్ల నుండి బయటకు రావాలి. ఇలా
వచ్చి ఇక్కడ లాక్ చేసేయండి. ఈ 5th డబుల్ క్రోషాకి లాక్ చేసుకోండి. ఇలా 5th డబుల్ క్రోషాకి లాక్, మళ్ళీ 4 చైన్ వేయండి. 1 చైన్, 2 చైన్, 3 చైన్, 4 చైన్. ఇలా 4 చైన్స్ వేసుకొని ఈ ఫస్ట్ సెకండ్ మధ్యలో లాక్ చేసుకోండి. ఇలా ఈ డబల్ క్రోషా మధ్యలో లాక్ చేసుకొని మళ్ళీ సెకండ్ డబల్ క్రోషాకి ఇంకో సింగిల్ లాక్ చేసుకోండి. ఇలా వేసుకొని మళ్ళీ 3rd డబుల్ క్రోషాకి కూడా లాక్ చేసుకోండి సింగిల్గా. ఇలా సింగిల్ లాక్ చేసుకొని సూది పైన దారం వేసుకోండి. వేసుకొని ఈ బీడ్ కింద ఉన్న ఇది డబుల్ క్రోషా ఇప్పుడు 2 ఒకసారి, 2 ఒకసారి ఇలా డబుల్ క్రోషా వేసుకొని 2 చైన్ వేయండి. 1 చైన్, 2 చైన్. ఈ 2 చైన్కి ఇలా వేసుకొని ఈ డబుల్ క్రోషా కింద నుండి ఇదే దారాన్ని ఇలా పైకి తీసుకోండి. మళ్ళీ అలాగే పై నుండి వేసుకొని ఇలా కింద నుండి కూడా మళ్ళీ అదే దారం తీసుకోవాలి. మళ్ళీ ఇలా వేసుకొని ఈ కింది నుండి తీసుకోవాలి. సేమ్ ఇలాగే 5 సార్లు పైనుండి దారం తీసుకోవాలి, మళ్ళీ కింది నుండి దారం తీసుకోవాలి. ఈ డబుల్ క్రోషా పైనుంచి కింది నుండి ఇలా 5 సార్లు తీసుకోవాలి. బఫ్ డిజైన్ ఇది. ఇలా తీసుకొని లాస్ట్కు ఈ 5 బఫ్స్ ఒకేసారి వదిలేసి దారంలో నుండి సూది ఈ 7 లేయర్స్ దారాన్ని తీసుకోవాలి బయటకి. ఇలా అంతా ఒకేసారి తీసుకొని వచ్చేసి దీనికి లాక్ చేసేయండి. ఇలా సేమ్ ఇలాగే దీనిలాగే ఇక్కడ కూడా 5 బఫ్స్ వేసుకోండి. ఇలాగే ఫుల్ సేమ్ దీనిలాగే లాస్ట్ వరకు వేసుకోండి. దెన్ 5 పఫ్లు వేసుకున్నాక బఫ్లో ఇక్కడ లాక్ చేసుకొని 4 చైన్ వేయండి. 1 2 3 4 ఇలా 4 చైన్స్ వేసుకొని ఇక్కడ లాక్ చేసుకోండి. ఈ సెకండ్ లాక్కి లాక్ చేసుకోండి. ఇలా లాక్ చేసుకొని ఇక్కడ సింగిల్ లాక్ చేసుకోండి. ఇలా చైన్ పక్కకి ఈ పక్కకి లాక్ ఉంది కదా, ఫస్ట్ డబుల్ క్రోషాకి ఒక లాక్, సెకండ్ డబుల్ క్రోషాకి సింగిల్ లాక్. ఇలా సింగిల్ లాక్స్ వేసుకోండి. ఇలా సింగిల్ లాక్స్ వేసుకొని 3 చైన్స్ వేయండి. 1 చైన్, 1 2 3 ఇలా 3 చైన్స్ వేసుకొని కట్ చేసేయండి. ఇంకా డిజైన్ కంప్లీట్ అయిపోయింది. కుచ్చు కట్టుకొని చూడాలి. ఇంకా ఇలాగే వేసుకోండి లాస్ట్ వరకు. డిజైన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మధ్యలో కుచ్చు కట్టి చూపిస్తా. సేమ్ ఇలాగే వేసుకోండి లాస్ట్ వరకు. కుచ్చు కట్టడం అయిపోయాక ఇలా ఉంది డిజైన్ చూడండి.